ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తెలుసుకుందాం. మన ఇంట్లో ఏ పటాలు పెట్టుకోవడం వల్ల పేదరికం వస్తుంది, ఏ పటాలు పెట్టుకోవడం వల్ల మన సమస్య నుంచి బయటపడతాము, అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం. కొంతమందికి తెలియక, అంటే మామూలుగా మన దృష్టిలో అన్నీ కూడా మన కంటికి నచ్చిన దానివల్ల మనం పెట్టుకుంటూ ఉంటాం, మన మనసుకు నచ్చిన దాన్ని. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే, మన మనసు ప్రేరణతో కొన్ని పనులు మనం చేస్తాం. ఆ చేసిన వాటిలో మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు. మన పరిసరాల్లో చుట్టుపక్కల ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే మన మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనం చేసే ప్రతి పనుల్లో కూడా మనకి విజయం లభిస్తుంది. దాన్ని సఫలత అంటాం. అలాగే ప్రతి ఒక్కరూ ఇంట్లో రకరకాల ఫ్రేమ్స్ పెట్టుకుంటూ ఉంటాం, బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం. వాస్తుశాస్త్ర ప్రకారం మన పెద్దలు చెప్పింది ఏంటంటే, కొన్ని పదార్థాలు, కొన్ని పటాలు, కొన్ని బొమ్మలు మనని ప్రతిరోజు వాటిని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు ఒక ప్రేరణాశక్తి కలుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది, అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా కలుగుతుంది. ఇప్పుడు వాటి ప్రభావం మన జీవితం మీద ఎలా ఉంటుందో తెలుసుకుందాం. నేను అంతకుముందు వీడియోలో కూడా దేవతా పటాల గురించి చెప్పడం జరిగింది. అలాగే అసలు దరిద్రత ఎందుకు వస్తుంది, అలాగే పేదరికం ఎందుకు వస్తుంది అంటే, మన మనసు ఎలా ప్రేరేపిస్తే ఆ విధంగా మనం ప్రవర్తిస్తాం. మన మనసును ప్రేరేపించేది కూడా మన చుట్టూ ఉన్న ప్రకృతి, అంటే పరిసరాలు, ఆ వస్తువులు, అవి మన మీద చూపించే ప్రభావం అంతా ఇంత కాదు. ఇప్పుడు మనం మంచి తెలుసుకుందాము, చెడు తెలుసుకుందాం. దీన్ని బట్టి మీ ఇంట్లో ఒకవేళ ఇప్పుడు వరకు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ఆ వస్తువులను తీసి పక్కన పెట్టవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముందుగా మనం చేస్తున్న వ్యాపారాల్లో, అంటే వృత్తి వ్యాపారాలు ఏదైనా సరే, ఇంటి దగ్గర కావచ్చు, బయట కావచ్చు, ఏదైనా సరే, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, సఫలత అనేది రావడం లేదు. మీకు అది దుకాణం కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను చూపిస్తాను. అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. ఇలా 7 గుర్రాలు సముద్రపు ఒడ్డున పరిగెత్తుతూ ఉన్నట్టుగా ఉన్న ఫోటో పెట్టండి. మీకు బయట మార్కెట్లో ఇవి దొరికేస్తాయి. చక్కగా మీరు ఈ 7 తెల్ల గుర్రాలు చిత్రపటాన్ని తూర్పు దిశలో పెట్టుకోండి. తెల్లటి గుర్రాలు సముద్రపు ఒడ్డున పరిగెత్తుతున్నట్టుగా ఉండే 7 గుర్రాల బొమ్మ. దీన్ని పెట్టుకోవడం వల్ల మీకు ఏదైతే చేస్తారో, మీరు ఏ పనులు చేస్తారో అవన్నీ ముందుకు వెళ్ళడానికి శక్తిని ఇస్తాయి. అంటే మిమ్మల్ని పాజిటివ్ ఎనర్జీని పుల్ చేస్తాయి, మీ మనసుని ప్రేరేపిస్తాయి. మీ ఇంద్రియ శక్తుల్ని మనం ఏదైతే మన మనసుతో ప్రేరేపిస్తామో మన ఇంద్రియాలన్నీ కూడా ఉత్తేజమవుతాయి. దీనివల్ల మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో విజయాన్ని పొందుతారు. అంటే ప్రేరణ కలగడానికి 7 గుర్రాల బొమ్మని కంపల్సరీగా పెట్టండి. మీరు చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే రెండోది, మనందరం కూడా చాలా వరకు గర్భిణీ స్త్రీలు బాగుంటారు, వీళ్ళు చాలా జాగ్రత్తలు చెప్పారు మన పెద్దలు. ప్రశాంతంగా ఉండాలి, మంచి సంగీతం వినాలి, మంచి ఆహారం తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. వారి ఆలోచనలు ఎంత బాగుంటే పుట్టబోయే పిల్లలు కూడా అంత అద్భుతంగా పుడతారు. మనకి ఇంట్లో యశోదా కృష్ణుడు బొమ్మలు, అంటే మామూలుగా కొంతమంది ఇళ్ళలో చూస్తూ ఉంటాం. అంటే నేను చూపించడానికి దగ్గర బొమ్మ లేదు, కానీ కృష్ణుడు బొమ్మ చూపిస్తున్నాను. యశోదా కృష్ణుడు, మీరు ఇలాంటి పటాన్ని, అంటే యశోదా కృష్ణుడు ఉన్న పటాన్ని మీరు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారి రూమ్లో పెట్టుకోండి. వెన్న తింటున్న కృష్ణుడు పటమైనా పర్వాలేదు, వెన్న తింటూ ఉన్న కృష్ణుడు పటమైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు తల్లి బిడ్డకి మంచి లాభం కలుగుతుంది. మంచి జ్ఞానం ఉన్న పుత్రులు సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకో పాయింట్ చెప్తాను. మీ కుటుంబంలో ఎప్పుడు సుఖంగాను సంతోషంగా ఉండాలి, అంటే భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలి, గౌరవ మర్యాదలు ఉండాలి, అలాగే మీ కుటుంబం నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలి అని మీరు అనుకుంటే, మీరు ఇలా రామదర్బార్ పటాన్ని మీ హాల్లో కానీ లివింగ్ రూమ్లో కానీ పెట్టండి. ఇలా రామదర్బార్ అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పెద్ద ఫోటోలు దొరుకుతాయి, పెట్టుకొని చూడండి. ప్రతిరోజు మీ హాల్లో మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఇలా రామదర్బారి ఫోటోని చూసి మీరు వెళ్ళినట్లయితే
ఖచ్చితంగా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఖచ్చితంగా 100% జరుగుతుంది. ఎందుకంటే రాముడు ఉన్న రామదర్బార్ పటం ఖచ్చితంగా ఆ ప్రభావాన్ని మన మీద చూపిస్తుంది. అలాగే మీ కుటుంబం మిగతా వారితో సత్సంబంధాలు పెట్టుకుంటారు. మీ వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. మీ భార్య పిల్లల మధ్య మంచి అంటే భార్య పిల్లలు మీ మధ్య మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇది చెక్ చేసుకోండి. అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను. ధనం పెరగడానికి మనందరికీ ధనం కావాలి. ధనానికి లోటు లేకుండా ఉండడానికి, ధనం స్థిరంగా ఉండడానికి మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాం. ధన్వంతరి అది లేకపోయినా విష్ణుమూర్తి పటమైనా పెట్టుకోండి అని చెప్పాం. ధన్వంతరి ఫోటోని పెట్టుకోండి మీ పూజా మందిరంలో కానీ మీరు ఎక్కడైనా సరే మీ ఇంట్లో. ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కడైతే ఆరోగ్యం ఉంటుందో అక్కడ ధనం స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ధన్వంతరి ఫోటో పెట్టుకోవడం వల్ల. అలాగే ఇంకొకటి చెప్తాను. మీ మనసు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన విచారంగా ఉంటుందా? ఏ పని మీద మీ మనసు నిలబడటం లేదా? అంటే ఏదైనా చేద్దామన్న మనసు స్థిరంగా ఉండడం లేదా? ఇటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మీరు చేయవలసింది ఏం లేదు. మీ వంటగదిలో విచ్చుకున్న పువ్వులు మీకు టైల్స్ మీద కావచ్చు, చాలామంది వేస్తూ ఉంటారు, చాలామంది తెలియదు. సిద్ధాంతులు చెప్తూ ఉంటారు, వాస్తు సిద్ధాంతులు చెప్తూ ఉంటారు టైల్స్ మీద పువ్వులు విచ్చుకున్నవి టైల్స్ వేసుకోండి అని. లేదు, సుగంధం వచ్చే పువ్వులు ఏదైనా సరే మీ వంటగదిలో పక్కన పెట్టుకోవడం వల్ల మీకు మీ మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. దానితో మీరు చేస్తున్న వంట మనస్ఫూర్తిగా చేయగలుగుతారు. ఆ వంట తిన్న వారందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఇది నిజం. కానీ చాలామంది చేయలేరు. వంట చేస్తూ తిట్టటము, అరవటము, కరవటం చేస్తే అదే ప్రభావం అదే వంట తిన్న తర్వాత మన కుటుంబ సభ్యులు మన మీద చక్కగా చూపిస్తారు. కాబట్టి ఇలాంటి ప్రశాంతమైన చిన్న చిన్న పనులు, చివరికి మన ఇంట్లో 4 పువ్వులు, చక్కగా గులాబీ పువ్వులు ఉన్నా, మల్లె పువ్వులు ఉన్నా, జాజి విరజాజి, చివరికి మనకి ఏదైనా సుగంధం వచ్చే పువ్వులు ఉంటే 4 పువ్వులు వంట చేసే దగ్గర పక్కన పెట్టి నమస్కారం చేసుకుని చేయండి. మీ కుటుంబం మొత్తం మీ చేతుల్లో ఉంటుంది. చెక్ చేసుకోండి. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, కొత్తగా పెళ్ళైన వారు గదిలో ఉండాలి మీరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రాధాకృష్ణులు ఉన్న పటం పెట్టుకోండి. ఈ పటం మీకు శుభానికి సూచిక. ఈ పటం పెట్టుకోవడం వల్ల కొత్త దంపతుల మధ్య గిల్లి కజ్జాలు రాకుండా ఉంటాయి, ప్రేమానురాగాలు పెరుగుతాయి. రాధాకృష్ణులు ఉన్న పటాన్ని పెట్టుకోండి. బొమ్మనైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం పూజించకుండా ఉండేది ఏదైనా డెకరేషన్గా పెట్టుకోవచ్చు. కంపల్సరిగా మీ గదిలో కొత్తగా పెళ్ళైన వారి గదిలో అది పెట్టుకోండి. మార్పులు మీరే చెప్తారు. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే చాలామంది అక్క చెల్లెళ్ళు, మిత్రులు, మా పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారు గురువుగారు, ఏంటి? ఎన్ని చేసినా వాళ్ళు మారడం లేదు. వారి గదిలో వారి టేబుల్ మీద సరస్వతి అమ్మవారి బొమ్మ కానీ, అలాగే సరస్వతి అమ్మవారి పటం కానీ పెట్టి చూడండి. వారికి బుద్ధి, ఆత్మవిశ్వాసం, విద్య, కుశలత చక్కగా పెరుగుతాయి. వాళ్ళకి చక్కగా పెరుగుతాయి కూడా. చదువుకునేటప్పుడు పిల్లల దృష్టి అమ్మవారి మీద ఉండడం వల్ల ఎటు వెళ్లకుండా అమ్మవారి మీద ఉంటుంది. ఆటోమేటిక్గా వారు మంచి చదువుతారు. వారు చదువుకునే టేబుల్ మీద కూడా సరస్వతి అమ్మవారి పటాన్ని పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవి డబ్బు ఖర్చు అయ్యే కాదు మిత్రులారా. చిన్న చిన్న మార్పులు, మొదటి ఏదైనా సరే చిన్న మార్పుతో స్టార్ట్ అయ్యి మనకి జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 7 విషయాల్లో మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈ 7 ఫోటోల్లో పెట్టుకోవడం ట్రై చేయండి. అలాగే అసలు మరి ఇంట్లో ఎటువంటి పటాలు ఉండకూడదు అది తెలుసుకుందాం. మనకి తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటాం, మనం బాగా అట్రాక్ట్ చేస్తాయి. మహాభారతంలో యుద్ధ పటాలు, అలాగే యుద్ధాలు చేస్తున్న పటాలు, జంతువులు ఇంకొక జంతువుని వేటాడుతున్న పటాలు, అంటే క్రూరమైన మనస్తత్వం కలిగిన పటాలు, ఇలాంటివి పెట్టుకోకూడదు. అవి ఏం చేస్తాయంటే మన మనసుని ఒక రకమైన ప్రేరణ కలిగిస్తాయి. మనం చూస్తూ ఉంటాం కదా, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కలుగుతుంది. మన మనసుకి అశాంతి కలుగుతుంది. మనసులో వివిధ రకాల చెడు ఆలోచన కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహాభారత యుద్ధ పటాలు కానీ, జంతువులు వేటాడుతున్నవి కానీ, క్రూరమైన అంటే ఏదైనా వేటకు సంబంధించిన పటాలు కూడా పెట్టుకోకూడదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అలాగే చాలామంది ఇళ్లలో పెద్ద పెద్ద వాటర్ ఫాల్ ఉన్న పటాలు పెట్టుకుంటారు. వాటర్ ఫాల్ మనకి ఒక ప్రదేశంలో పెట్టుకుంటే ఆనందాన్ని ఇస్తుంది. అది మనసుని ఉత్తేజపరుస్తుంది. ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాన్ని ఇస్తుంది. ధన రాబడిని సూచిస్తుంది. ధనాన్ని ఖర్చు కూడా అధికంగా పెట్టడానికి ప్రేరేపిస్తుంది. అంటే నీటికున్న గొప్పతనం ఏంటంటే, ధనం మనం నీటితో పొడుస్తూ ఉంటాం.
వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అవడానికి కూడా అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ బొమ్మలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి మనం వాస్తురీత్యా ఎప్పుడైనా దోషం ఉన్నప్పుడు ఈశాన్య భాగంలో వాటర్ ఫౌంటైన్ అంటే మామూలుగా కింద ఫౌంటైన్ పెట్టుకోవచ్చు. అంటే ఈశాన్య భాగంలో మనకి ఏమీ లేదనుకున్నప్పుడు, వాస్తు బాగా దోషం ఉన్నప్పుడు, ఈశాన్య దోషాలు ఉన్నప్పుడు మనం ఇలాంటి స్టిక్కర్ని కూడా ఈశాన్య భాగంలో చిన్నది పెట్టుకోవాలి. కానీ పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్వి పెట్టుకోకూడదు. ప్రేరేపిస్తాయి, ఖర్చు పెట్టడానికి ప్రేరేపిస్తాయి. ధనం వస్తుంది, ఖర్చు అవుతుంది. కాబట్టి వాటర్ ఫాల్ ఫోటోలు కూడా పెద్ద పెద్దవి పెట్టుకోకూడదు. అలాగే ఇంకోటి చెప్తాను. కొంతమంది ఫ్యాషన్గా ఏడుస్తున్న వ్యక్తుల ఫోటోలు, పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు. దానివల్ల కుటుంబాల మధ్య గొడవలు అవుతాయి. ఇంటి వాతావరణం అశాంతి ప్రేరణ కలుగుతుంది. అంటే ఏడుపు అనేది మనకి అశాంతిని సూచిస్తుంది. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే కొంతమంది నవ్వుతూ ఉండే ఫోటోలు పెట్టుకుంటారు. అంటే లాఫింగ్ ఉన్న సంబంధించిన ఫోటోలు పెడుతూ ఉంటారు. వాటి వల్ల మనకి నష్టమైతే ఉండదు. కానీ అతిగా నవ్వే ఫోటోలు కూడా పెట్టుకోవడం మంచిది కాదు. చిరునవ్వుతో ఉన్న ఫోటోలు పెట్టుకోవచ్చు. కానీ అతిగా ఉండే భయంకరమైన నవ్వుతూ ఉన్న ఫోటోలు లాంటివి కొన్ని ఉంటాయి. జోక్స్ చేసే ఫోటోలు ఉంటాయి, విపరీతంగా నవ్వినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి కూడా మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల లేనిపోయిన అపోహలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లక్ష్మీదేవి నుంచుని ఉన్న ఫోటోలు పెట్టుకోకూడదు ఇంట్లో. లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగిన, తత్వం కలిగిన దేవత. ఎందుకంటే ఆమె నిలబడి ఉందంటే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి కూర్చున్న ఫోటో, అంటే అది కూడా కమలంలో కూర్చున్నట్టు, తామర పువ్వులో కూర్చున్నట్టుగా ఉన్న ఫోటోని పెట్టుకోవడం వల్ల అమ్మవారు స్థిరంగా ఉంటుంది. అంతకుముందు వీడియోలో కూడా నేను ఈ విషయాల గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఏదైతే చేయగలుగుతున్నారో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు మార్పుని చూస్తారు. ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న వాతావరణమే మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి మన ఇంట్లో ఉన్న వాతావరణాన్ని మనం కొంచెం అనుకూలంగా మలుచుకున్నా మనకు అద్భుతమైన ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.